ఈ బ్రెడ్ పీసెస్‌ని మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవద్దండి. సో, అవి పీసెస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంచేసి ఉడకనివ్వాలనమాట. ఎందుకంటే తర్వాత పాలు యాడ్ చేస్తాం కాబట్టి అవి ఆటోమేటిక్‌గా మెత్తగా అయిపోతాయి. సో, ఇప్పుడైతే నేను బాగా మరిగించుకున్న పాలైతే యాడ్ చేసేసానండి. మనం ముందుగా దాంట్లో ఈ బాదం పౌడర్ ఏసాం కదా! సో, అందువల్ల అవి బాగా చిక్కగా కోవాలాగా ఫామ్ అవుతాయన్నమాట. సో, ఆ పాలని నేను ఇందులో యాడ్ చేసేసాను. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి వాటిని బాగా పాలల్లో ఉడకనివ్వాలన్నమాట బ్రెడ్ పీసెస్‌ని. సో, అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసేయాలి. సో, పాలు యాడ్ చేసిన తర్వాత చూసారు కదా! బ్రెడ్ పీసెస్ ఆటోమేటిక్‌గా బాగా మెత్తగా అయిపోయినాయి. సో, వాటిని మరీ ఎక్కువగా కలిపేయకుండా జస్ట్ పైపైన ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగ స్టవ్ సిమ్‌లో ఉంచేసి ఆపేస్తే గనక తర్వాత ఆటోమేటిక్‌గా గట్టిగా అయిపోతుంది. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ చూసారు కదా! సో, టేస్ట్ అయితే